నెల్లూరు జిల్లా రాజకీయాలను కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. ఆధారాలు లేకుండానే అక్రమ కేసులు పెట్టి బేధిస్తున్నారని మండిపడ్డారు. కావాలనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి బెయిలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల కోసం తీసుకొచ్చిన చట్టాన్ని పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు లేటెస్ట్ గానే చెప్పింది, ఈ అట్రాసిటీ కేసులన్నీ కూడా పక్కదారిని పడుతున్నాయి, పక్కా ఆధారాలు ఉంటే తప్ప వీటిని మూవ్ చేయొద్దని చెప్పేసి ఒక హెచ్చరిక కూడా చేయడం జరిగింది సుప్రీంకోర్టు లేటెస్ట్గా. అవేం పట్టినట్టుగా ఆయనకి ఏ రకంగా బెయిల్ రాకూడదు, ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఆయన టార్గెట్ చేయాలంటే ఈ తాటాకు చెప్పులకి మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు భయపడతారా? ఆయనకు ఒక ట్రెండ్ ఉంది. 2006లో జిల్లా పరిషత్ చైర్మన్గా చేస్తే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన వాళ్ళలో ఒక రోల్ మోడల్గా నిలిచారు ఆయన. అదేవిధంగా ఒక ట్రెండ్ సృష్టించుకున్నారు, పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడిగా గుర్తింపు పొందారు. మరి అదే రకంగా 2014లో ఎమ్మెల్యేగా మన్నలు పొందారు.